India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఎముకల గురించండి. ఈరోజు మనం క్లుప్తంగా ఎముకలకి ఎలాంటి ఆహారం కావాలి, ఎముకలు బలంగా ఉండి స్ట్రాంగ్గా ఉంటే మనకి ఏ వయసు వచ్చినా మోకాళ్ళ నొప్పులు రావు, షోల్డర్ పెయిన్స్ రావు, ఎల్బో పెయిన్స్ రావు, బ్యాక్ పెయిన్స్ రావు, ఇవన్నీ రావు. కాబట్టి ఎముకల్ని ఎలాగ ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆహారం, ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎముకలు ఎప్పుడు హెల్తీగా ఉంటాయి. సో మనకి ఎక్కడైనా చూడండి బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్, సో అవన్నీ జాయింట్స్ అనమాట. సో ఇవన్నీ మనకి బోన్ పెయిన్స్. ఇవన్నీ ఆ బోన్స్ ఎందుకు వీక్ అవుతున్నాయి? అసలు పాతకాలంలో ఎలా పడితే ఏ వయసు వచ్చిన వాళ్ళు కూడా బ్యాక్ పెయిన్ అనేది ఉండేది కాదు, నీ పెయిన్స్ ఉండేవి కాదు. అసలు పాతకాలంలో మంచిగా ఉండేవాళ్ళు, అంటే ఎలాంటి నొప్పులు అనేవి ఉండేవి కాదు. బాగా అలిసిపోతే వచ్చే నొప్పులు తప్ప. బట్ ఈ స్పెషల్లీ మనకి సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, ఆర్థరైటిక్ పెయిన్స్ ఇవన్నీ ఉండేవి కాదు అప్పుడు. ఎందుకంటే వాళ్ళు బాగా యాక్టివిటీ చేసేవాళ్ళు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళు ఎముకలకి స్ట్రెంథనింగ్ ఫుడ్ తినేవాళ్ళు. ఎముకలకి ఏం కావాలి? మనకి కాల్షియం కావాలి, మెగ్నీషియం కావాలి, ఫాస్ఫరస్ కావాలి, ప్రోటీన్ కావాలి, డి విటమిన్ కావాలి, మనకి B12 కావాలి. ఇవన్నీ ప్రాపర్గా ఉండాలి. ఇవన్నీ ప్రాపర్గా ఉంటే బోన్స్ బాగున్నాయనుకోండి, నరాలు ఆటోమేటిక్గా బాగుంటాయి. నరాలు బాగున్నాయనుకోండి, రక్తనాళాలు బాగానే ఉంటాయి, ఆటోమేటిక్గా మెరుపులు ఉండవు మనకి. సో బోన్స్కి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం చూడండి, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ప్రోటీన్, డి విటమిన్, B12 ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎందులో దొరుకుతాయి మనకి ఆహారంలో అనుకుంటే, నేను ఒక్కటే చెప్తానండి, చాలామందికి తెలుసు రాగి ముద్ద. ప్రతి ఒక్కరూ మనము రైస్ అవన్నీ ఇంకా ఎలాగో తింటూనే ఉంటాం. అంటే త్రూఅవుట్ ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, 1 మీల్ అయినా మీరు రాగి ముద్ద కానీ, లేదంటే రాగితో దోశ చేసుకోవడం కానీ, లేదంటే రాగి చపాతీ చేసుకోవడం కానీ చాలా మంచిది. దీంట్లో మంచి కాల్షియం ఉంటుంది, చాలా స్ట్రెంగ్త్, మెగ్నీషియం ఉంటుంది. ఎన్ని కావాలో. నాట్ ఓన్లీ బోన్ ఒకటే కాదు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు. ఎందుకంటే కొంతమంది అధికంగా బరువు ఉండడం వల్ల ఆ బరువు అంతా మోకాళ్ళ చెప్పుల మీద పడి ఆ బరువు వల్ల కూడా మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి అధిక బరువు ఉంటే బరువు తగ్గించడానికి రాగి అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ దాంతోపాటు బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి రాగి పనిచేస్తుంది. బ్రెయిన్ కెపాసిటీ, అంటే చాలామందికి మతిమరుపు వస్తుంటుంది కదా, ఆ మతిమరుపును తగ్గించడానికి రాగి బాగా పనిచేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి జుట్టు రాలుతుంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, బాడీ వీక్గా అనిపిస్తుంది, ఏది తిన్నా ఆకలి అనిపించట్లేదు, లేదంటే విపరీతమైన ఆకలి, ఇలాంటి ఏ కంప్లైంట్స్ ఉన్నా రాగి ముద్ద అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఏం చేద్దాం అంటే, కొంతమందికి రాగి ముద్ద తెలియదు. కొన్ని ఏరియాస్లో రాగి ముద్ద చాలా ఫేమస్. ఇట్లా రాయలసీమ అంట, అలా అక్కడ చాలా ఫేమస్. వాళ్ళకి తెలుసు, బాగా రాగి ముద్ద తింటూ ఉంటారు. ఒక మీల్ అయినా సరే వాళ్ళు మంచిగా రాగి సంగటి చేసుకొని, మంచిగా ఏదైనా మనం పల్లీ పచ్చడి కానీ, లేదంటే మనం ఏదైనా కూరలు చేసుకొని కానీ, అలా డిఫరెంట్ కర్రీస్తో తింటూ ఉంటారు. వాళ్ళకి అలవాటు ఉంటుంది. మనకేంటంటే రాగి సంగటి వండడం కాబట్టి కొంతమందికి అలవాటు లేని వాళ్ళకి ఇబ్బంది. సో ఈజీ బెస్ట్ వే. మనం ఏం చెప్పాము చూడండి, రాగి ఒకటే కాదు మనకి, దాంతోపాటు మనం ఏం కావాలని చెప్పాము, ప్రోటీన్ కావాలని చెప్పాము, దాంతోపాటు B12 కావాలి, డి విటమిన్ కావాలి, కాల్షియం కావాలి, మెగ్నీషియం కావాలి, ఫాస్ఫరస్ కావాలి, ఇవన్నీ సంపూర్ణంగా ఉండాలని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం రాగి ముద్దని కానీ, రాగి చపాతీ కానీ, లేదంటే మనము రాగితో దోశలు కానీ ఎలా చేసుకోవాలో చెప్దాం. సో రాగి సంగటి అనుకోండి, మనం పంకిన్ సీడ్స్, నేను చాలా వీడియోస్లో చెప్తుంటానండి, దీని ప్రాముఖ్యత చాలా చాలా ఇంపార్టెంట్ మీకు తెలియడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది తినడం వల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటామో కూడా మనకు తెలుసు. సో దాంతోపాటు మనం ఏం చెప్తుంటాము ప్రతి వీడియోలో, పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు, కొన్ని అవిసె విత్తనాలు, ఈ 6 రకాల ఒక 50 ఇంట్లో ఒక 100 గ్రాములు తెచ్చుకొని అన్నిటిని దోరగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. సో మనం రాగి పిండి ఎంత తీసుకుంటామో చిన్న కప్పుతో తీసుకొని 1/2 కప్ అంతా ఈ పౌడర్ తీసుకుంటాం. సో మనం కొంతమందికి ఏంటంటే డైరెక్ట్ తీసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి బ్రౌన్ రైస్ కూడా కొద్దిగా తీసుకోండి. సో టీ కప్పులో 1/2 కప్ అంతా బ్రౌన్ రైస్, 1/2 కప్ అంతా పంకిన్, వాటర్మిలన్, సన్ఫ్లవర్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు, అవిసె విత్తనాల పౌడర్, ఒక టీ కప్ అంతా మన రాగి పిండి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఒక 2 టీ కప్పులంత వాటర్ తీసుకోండి. దాంట్లో మనం చాలా తక్కువ వేస్తాం క్వాంటిటీ రైస్ వేసి కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకబెట్టండి. కొద్ది ఘీ వేయండి, చాలా మంచిది. ఘీ వేసి బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పంకిన్, వాటర్మిలన్, సన్ఫ్లవర్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు, అవిసె విత్తనాలు అని చెప్పాం కదా. ఫూల్ మకానా అంటే తామర గింజలు, తెల్లగా ఉంటాయి మంచిగా. సో ఇవి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ మనం ఫస్ట్ నీళ్ళలో వేసి బాగా రైస్ ఉడికిన తర్వాత సాఫ్ట్ అయిపోతుంది రైస్. సో కావాలంటే వాటర్ క్వాంటిటీ పెంచండి. బ్రౌన్ రైస్ అన్ని ఇంకా కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక టీ కప్ అంత రైస్కి 4 గ్లాసులు వాటర్ వేసుకోవచ్చు. సో సాఫ్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ పౌడర్ కూడా మన టీ కప్ అంత పౌడర్లో 1/2 తీసుకున్నాం కదా, అది తీసేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ రాగి పిండి.
లాస్ట్లో రాగి పిండి వేసి బాగా స్మాష్ చేయండి. ఒక ముద్దలాగా అయిపోతుంది. దీన్ని మనం నార్మల్ కర్రీస్లో కూడా తినొచ్చు అలవాటు ఉండే వాళ్ళకి. లేదనుకోండి దీన్ని మనం చపాతీలాగా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా సొరకాయ కానీ క్యారెట్ కానీ తురిమేసి వేసి ఇంకొద్ది ఘీ వేసి బాగా కలుపుకొని చపాతీ చేసుకోవచ్చు. చాలా మంచిదండి. చూసారా, మనం డిస్కస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్లో కూడా బోన్కి, నరాలకి, రక్తనాళాలకి అండ్ ఓవరాల్గా బాడీ హెల్తీగా ఉండడానికి, అంటే కణాలు కూడా హెల్తీగా ఉండడానికి, దాని ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉండడానికి అద్భుతం అండి. మనం రకరకాల ఫుడ్స్ కాదు, ఒక్క పూటైనా సరే రాగి సంగటి కానీ, రాగి రొట్టి కానీ, లేదంటే రాగితో దోశ కానీ చేసుకొని చెప్పిన ఈ సేమ్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు రాగి దోశ ఎలా చేసుకుంటాం, రాగి పిండి కొద్దిగా తీసుకోండి, ఈ సీడ్స్ని పౌడర్ చేసి పెట్టాం కదా అది కూడా కొద్దిగా తీసుకోండి, కొద్దిగా సొరకాయని తురిమేసి కొద్దిగా జీలకర్ర వేసి బాగా కలపండి. దాన్ని బాగా కలిపేసి దాన్ని దోశలాగా వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటూ ఉంటారు. అలాగే ఏదో బ్రేక్ఫాస్ట్లో కానీ ఏదో ఒక మీల్లో పెట్టుకోండి. వారానికి ఒకటి అని కాకుండా ప్రతిరోజు పెట్టుకోవడానికి ట్రై చేయండి. కొన్ని కేసెస్లో పైల్స్ ఉంటాయి చూడండి, అండ్ మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడడం కానీ, లేదంటే విపరీతమైన నొప్పి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళల్లో అందరికీ కాదు కొంతమందిలో రాగి పడదు. అలాంటప్పుడు రాగి పిండి అవాయిడ్ చేసి జొన్న పిండి కానీ బార్లీ పిండి కానీ తెప్పించుకోండి. బార్లీతో కూడా సంగటి తీసుకోవచ్చు, రాగి ఒకటే కాదు, బార్లీ పిండి కానీ జొన్న పిండి కానీ సజ్జ పిండి కానీ. పడని వాళ్ళల్లో కొంతమందికి ఎలర్జీ ఉండొచ్చు, కొంతమందికి పైల్స్ ఉండే వాళ్ళల్లో కొన్ని కేసెస్లో కూడా అది పడిందంటే అద్భుతం, ఇంకా అసలు చాలా మంచిది. సో అలా తెప్పించుకొని మంచిగా వండుకొని తినడము. అండ్ దాంతోపాటు ఆకుకూరలు నేను చాలామంది చెప్తుంటాను, బోన్ ప్రాబ్లం ఉంటే ఒక మీల్ కంపల్సరీ రాగి పిండితో మనం దోశ కానీ రొట్టె కానీ మన రాగి సంగటి కానీ చేసుకొని తింటామంటాం కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక మీల్ సూప్ పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్నింగ్ పూట మన జొన్నతో కానీ గట్కా కానీ, లేదంటే జొన్న పిండితో జావ చేసుకోవడం కానీ చేసుకోండి. మధ్యాహ్నం పూట రాగి సంగటి పెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పాం కదా ఇలా ప్రిపేర్ చేసి. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత ఎక్కువగా డిన్నర్ చేయొద్దండి, 2 మీల్స్ తింటే సరిపోద్ది. ఎక్కువగా తిని అరిగింపు చేసుకోలేక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చి రకరకాల ఇబ్బందులు, ఎంత న్యూట్రిషియస్గా తిన్నా ఎక్కువగా తినేసాం అనుకోండి అది పాయిజనస్గా మారిపోతుంది, అంటే దాని ఇంపాక్ట్ ఉండదు మన బాడీ మీద. కాబట్టి ఈవినింగ్ టైమ్స్లో 4 to 5 మధ్యలో ఆ టైంలో 4-5 మునక్కాయ ముక్కలు, కొద్ది పాలకూర ఆకు, కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా, ఒక చిన్న అల్లం ముక్క, 2 మిరియాలు, ఒక 2 వెల్లుల్లి వేసేసి కొద్ది వాటర్ వేసి ఇంత పసుపు వేసి కుక్కర్ పెట్టేసేయండి. లేదంటే మంచి మట్టి కుండలో పెట్టేసి ఒక 5-10 నిమిషాల తర్వాత దింపి స్మాష్ చేసేసేయండి బాగా. ఆ మునక్కాయ లోపల పిప్పు ఉంటుంది కదా అంతా తీసేసి వేసి అంత స్మాష్ చేసుకుని వేడివేడిగా సూప్ తాగండి. ఎంత స్ట్రెంగ్త్, పాలకూరలో ఎంత ఐరన్ ఉంటుంది, ఎంత మన కాల్షియం ఉంటుంది, ఎంత అసలు చాలా బెనిఫిషియల్ పాలకూర. మునక్కాయల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రౌండర్ అనమాట. అన్నీ ఇంకా బ్రహ్మాస్త్రమే బాడీలో ప్రతి అవయవానికి మునగాకు కానీ మునక్కాయ కానీ తింటే. సో దాంతోపాటు మనం కొత్తిమీర వేస్తున్నాం, పుదీనా వేస్తున్నాం, టేస్ట్ కోసం కొద్ది మిరియాలు, కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా సూప్ చేసుకొని తాగితే బోన్స్ చాలా హెల్తీగా ఉంటాయండి. చాలామంది బ్యాక్ పెయిన్, నీ పెయిన్, పెద్దవాళ్ళు అయితే విపరీతంగా ఈ మధ్యకాలంలో మోకాలు నొప్పులని రకరకాల నొప్పులతో వస్తుంటారు. వాళ్ళు సప్లిమెంట్స్ చేసుకుంటూ ఉంటారు, అవి డైజెషన్ సరిగా చేసుకోలేక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చి. ఇంకా కొంతమందికి గోళీలు అంటేనే ఇష్టం ఉండదు, డెఫినెట్గా ఎవరికి ఇష్టం లేదు, ఈవెన్ నాకైనా ఇష్టం ఉండదు. గోళీలు అనేది నేను ప్రిస్క్రైబ్ చేయను. నేను ఏదైనా సరే ఫుడ్ ద్వారానే తీసుకోండి అమ్మా, ఫుడ్డే మెయిన్ బలం మనకి. ఆహారం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా తీసుకుంటే మెడిసిన్స్ అవసరం లేదు కదా. సో మంచి ఆహారం, కరెక్ట్ టైంకి తినడం, పాజిటివ్గా ఉండడం, ఏది తిన్నా సరే దాంట్లో అన్నీ మనం కొద్దిగా స్ట్రెంగ్త్, మనకు కూడా ఆ నమ్మకం ఉండాలి. మనం ఇప్పుడు మునక్కాయ గురించి మనకు బాగా తెలుసు, ఆ తినవిన్న వెంటనే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అలాగా మునగాకులకి దీంట్లోకి ఇవన్నీ యాడ్ చేసుకొని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండి, అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకోండి. పొద్దున్నే లేచి మోకాలు నొప్పులు ఉన్నాయి ఎక్సర్సైజ్ చేయొద్దు, బ్యాక్ పెయిన్ ఉన్నాయి ఎక్సర్సైజ్ చేయొద్దు అలా ఉంటారు చాలామంది. అందరూ చేసుకోవచ్చు, కానీ థెరపటిక్గా, అంటే కొన్ని ఆసనాస్ చేయాలి, కొన్ని ఆసనాస్ చేయొద్దు. ఇప్పుడు మోకాలు నొప్పులు ఉండేవాళ్ళు బెడ్ మీద కూర్చొని ఒక పిల్లోని డబల్ ఫోల్డ్ చేసుకొని మోకాల కింద పెట్టి, ఇప్పుడు పాదాలు అనుకోండి, ఇవి కాళ్ళు ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేసుకోవడం. అండ్ అవిసె విత్తనాల పౌడర్ ఉంటే ఆ పౌడర్ని ఒక గ్లాస్ నీళ్ళలో బాగా కలిపేసి దాన్ని ఐస్ ట్రేలో వేసేస్తే, అలా ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, ఎక్కడ నొప్పి ఉన్నా మీకు బోన్ పెయిన్ కానీ, నర్వ్ పెయిన్ కానీ, తిమ్మిరి కానీ ఎక్కడున్నా సరే అవిసె విత్తనాల పౌడర్తో చేసిన పౌడర్ని ఒక గ్లాస్ వాటర్లో కలిపేసి డైల్యూట్ చేసి దాన్ని ఐస్ ట్రేలో వేస్తాం కదా, అలా ప్రిపేర్ చేసిన ఐస్ క్యూబ్ని ఫస్ట్ పెయిన్ ఉన్న చోట రాసుకొని, దాంతోపాటు నువ్వులు కూడా అలా రాసుకోండి. నువ్వులు ఉన్న దానిపైన మనం మంచిగా ఐస్ క్యూబ్ రాసిన తర్వాత జిగురంతా వస్తుంది, దాన్ని తడి క్లాత్తో తుడిచేసి నువ్వుల నూనె కొద్ది కర్పూరం కలిపేసి నొప్పుల చోటు ఉన్న చోట రాసుకొని, అండ్ ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి తీసుకుంటే బోన్స్ ఎప్పుడు హెల్తీగా ఉంటాయి. బోన్స్ ఎప్పుడు చూడండి, వయసుతో సంబంధం లేకుండా బోన్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే మనకి ఏ నొప్పులు ఉండవు. అవి ఆ నొప్పులు రాకుండా ఉండాలంటే మనం చెప్పినట్టు మంచి ఆహారం, టైంకి బలమైన ఆహారం తింటే ఏ రకమైన సమస్యలు రావు. సో ఖచ్చితంగా చేయండి.
బోన్ హెల్దీగా ఉంచుకోండి, హ్యాపీగా ఉంచుకోండి. ఏ నొప్పులు లేకుండా మీరు జాగ్రత్తగా ఉంటారు. సో ఖచ్చితంగా చేయండి. హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.